నమస్తే. వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. మనతో పాటు ఇవాళ ప్రముఖమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ప్రముఖమని ఎందుకంటా ఉన్నా అంటే తెలంగాణలో నీళ్ల పైన గానీ, మన రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల మీద గానీ, పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులలో ఒకరు. అతి కొద్ది మందిలో మరి అది గూడా ఒక వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చని చెప్తా ఉంటారు కదా! సో, అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి మన ముందున్నారు. తనెవరో గాదు, రాజకీయ విశ్లేషకులు, అట్లే టీఆర్ఎస్ అంటే సహ వ్యవస్థాపకులు. ఆనాడు బీఆర్ఎస్, టీఆర్ఎస్‌గా ఉండే గదా! అప్పుడు వ్యవస్థాపన జరిగిననాడు తను గూడా కేసీఆర్‌తో పాటు నడిచినటువంటి వ్యక్తి. తనే వి. ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే నరేష్. బాగున్నావా అన్న? ఫైన్. థాంక్ యూ. అన్న నీళ్ళ మీద మీరు తప్ప ఎవ్వరు మాట్లాడినా అన్నీ గూడా లెక్కలు కింద మీద ఉంటాయి. తారుమారుంటాయి. ఎందుకోసం అంటారంటే అవగాహన లేక ఇది అనుకుందామా? కొంచెం ఇష్టం లేకనా? లేదు, జటిలమైన సబ్జెక్ట్. హ్మ్. అందులోకి తలదూర్చి కొంత అవగాహన పెంచుకోవాలంటే ఓపిక కావాలి. కొంత హ్మ్. ముందు బేసిక్స్ తెలవాలి. హ్మ్. అయితే అది తెలవక ఎక్కువ మంది అందులో ఇన్ డెప్త్‌గా పోయి తెలుసుకోరు. హ్మ్. పైపైన రాజకీయ వ్యాఖ్యలు చేస్తా ఉంటారు. హ్మ్. కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు ఆ నీళ్ళ లెక్క అర్థం చేసుకోగలిగే వాళ్ళు. ఇంజినీర్స్ ఉన్నారు గానీ, వాళ్ళకు లెక్కలు తెలుసు గానీ, వాళ్ళకి వైఖరి ఉండదు. హ్మ్. రాజకీయ వైఖరి ఉండదు. హ్మ్. వాళ్ళు టెక్నికల్‌గా, ఎకడమిక్‌గా చెప్పగలుగుతారు గానీ, మీడియా ముందుకొచ్చి జరుగుతున్న వాటి మీద రాజకీయంగా మాట్లాడలేరు అంటే వాళ్ళు. కరెక్ట్ కన్వే చేయలేకపోతారు. కన్వే చేయలేరు వాళ్ళు. లెక్కలు తెలుసు వాళ్ళకి. వాళ్ళకి ఓన్లీ వాళ్ళకిచ్చిన ప్రాజెక్టు, దాని లెక్కలు, హ్మ్. ప్రజలకేం గావాలి, ఎందుకు డిజైన్ చేయాల్సొచ్చింది, ఎందుకు రీడిజైన్ చేయాల్సొచ్చింది, హ్మ్. ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. హ్మ్. హ్మ్. పొలిటీషియన్‌కేమో 2 ఉంటాయి. హ్మ్. అంటే ఇటు రాజకీయాల పట్ల అవగాహన ఉండి, అటు నీళ్ళ పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అంతకుముందు జయశంకర్ సార్, విద్యాసాగర్ రావు గారు కొంత చేసేవాళ్ళు. హ్మ్. కొంత కోదండరామ్ గారికి అవగాహన ఉన్నా గూడా ఆయనేంటంటే రాజకీయంగా ఒక పక్కకు అలైన్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడలేడు. హ్మ్. హ్మ్. అప్పుడు కేసీఆర్ గారి పాలనలో కొంచెం మాట్లాడేవాడు. అయితే ఎప్పుడు గూడా తెలంగాణ ప్రజల కోణమే నాలాంటి వాళ్ళకైనా, కోదండరాం లాంటి వాళ్ళకైనా అవసరం. మనకు వాళ్ళ మెప్పు కోసం మనం వాస్తవాలను దాచిపెట్టడం, ఒక పక్కకే మనం సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను కేసీఆర్ గారు ఉన్న టైంలో నీళ్ళ మీద చైర్మన్‌గా పనిచేసి గూడా నాకు నచ్చని విషయాలను ఓపెన్‌గా చెప్పేవాడిని నేను. హ్మ్. మీడియాలో గూడా చెప్పిన సందర్భాలు చాలున్నాయి. హ్మ్. బట్ మనమేదో పదవుల కోసం ఆశపడి తెలంగాణ ప్రజల గొంతు కోసే విధంగా ఉండకూడదు మనం. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా తెలంగాణ గోస మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చూసినాం. లెక్కకైతే హ్మ్. నీళ్లు లేక హ్మ్. ఆ కాలంలో బోర్లు వడక హ్మ్. రైతులైతే అసలు రాత్రిపూట కరెంట్‌ల కాడికి పోయి చచ్చిపోవుడు, హ్మ్. రకరకాల సమస్యలు చూసిర్రు కదా! హ్మ్. సో, తెలంగాణ వస్తే మనం అన్ని కష్టాలు తీరుతాయని అనుకోనే కాళేశ్వరం కట్టుకుంటే. సో, మల్టీ స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. సో, ఆ మల్టీ లెవెల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని ఒకే ప్రాజెక్ట్ కింద కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. 1,00,00,000,00,000 ఉట్టిగా నీళ్ళలో పోసిర్రు లేదా కింద బురదలో పోసిర్రు అన్నట్టుగా మాట్లాడతాడు కదా! సో, అది రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఇగ భజన బృందం అనుకుందాం. సో, వాళ్ళంతా అదే అన్నారు కదా! నిజంగా కాళేశ్వరం వల్ల పంటలు పండినాయా అంటే మీరేం చెప్తారు? మీరు చాలా సార్లు చెప్పిర్రు. బట్ అదే. హ్మ్. యాక్చువల్లీ ఏందంటే, కాళేశ్వరం లేకపోతే ఇంక తెలంగాణ మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి పోవాల్సిందే. హ్మ్. కాళేశ్వరం వద్దు అనుకుంటే, హ్మ్. వేరే మనకు ఆల్టర్‌నేటివే లేదు. ఎందుకంటే గోదావరి నీళ్లు మనకు 968 టీఎంసీలు వాడుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నాయి. హ్మ్. అయితే పైన లేవు. హ్మ్. కింద ఉన్నాయి. హ్మ్. గోదావరి ఏమో మనకు బాసర దగ్గర నుంచి ఎంటర్ అయితది. హ్మ్. అయితే చాలా ఒక 300, 400 కిలోమీటర్లు దిగువకొచ్చినాక మనకు ప్రాణహిత కలుస్తది. ప్రాణహిత దగ్గరనే మనకు నీళ్లున్నాయి. మన భూభాగం ఏమో 600 మీటర్ల దాకా ఎత్తున ఉన్నది. ఎత్తులో 100 ఉంది. మీటర్ల నుంచి 500 మీటర్లు. ఈ 100 మీటర్లేమో కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర. పైన మనకు 635 మీటర్ల వరకు పైన ఉంది మనకు. హ్మ్. కాబట్టి నీళ్ళని పంపింగ్ చేసుకోవడం తప్ప మనకు వేరే మార్గం లేదు. హ్మ్. తుమ్మిడేటి దగ్గర నుంచి కొన్ని నీళ్లొస్తాయి గానీ, అక్కడ బ్యారేజ్ కట్టడానికి స్థలం అనుకూలంగా లేదు. హ్మ్. చాపరాలు వన్యమృగ సంరక్షణకు సంబంధించిన అడవి ఉంది. హ్మ్. అది అందులోనే కట్టాలి బ్యారేజ్ కట్టాలంటే. ఓకే. అటు పక్కన అంతా గూడా దిగువన అంతా చాపరాలుంటది. హ్మ్. దానికి పర్మిషన్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు అప్లై చేసినా గూడా 10 ఏళ్ళు పడతది. రెండోది అక్కడ ఏదైతే హైట్ మహారాష్ట్ర చెప్తున్నదో 148 మీటర్లు, దానివల్ల మనకు నీళ్లు చాలా తక్కువొస్తాయి. హ్మ్. అందుకని కేసీఆర్ గారు ఏం చేశారంటే, కిందికి పోయిన తర్వాత ప్రాణహిత నుంచి ఎత్తిపోసుకుందాం హ్మ్. అని చెప్పాడు. అయితే రెండోదా, మూడో పాయింట్ కింద కేసీఆర్ రాజకీయంగా ఆలోచించి మన ప్రాంతానికి మంచి చేద్దామని గూడా కొంత రాజకీయంగా అంటే, చేయొచ్చా? అంటే మనకు డిమాండ్స్ ఎక్కువుండే.
రాజశేఖర రెడ్డి అనుకున్నది ఏంటంటే 160 టీఎంసీలు మనం ఒక తీసుకుందామని అనుకున్నాడు. హ్మ్. అయితే అప్పుడు లెవెల్ సేమ్ ఉన్నది కాబట్టి గ్రావిటీతోని ఎల్లంపల్లి తీసుకురావాలని అనుకున్నాడు. హ్మ్. అనుకుంటే సింగరేణి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. హ్మ్. లెవెల్ సేమ్ ఉన్నా కూడా గ్రావిటీతో చేయాలంటే డీప్ కట్ గానీ, లేకుంటే టన్నెల్స్ గానీ తవ్వాల్సొస్తది అక్కడ. హ్మ్. అయితే కోల్ ఉందక్కడ. కోల్ ఓకే. మైన్స్ ఉన్నాయి. మందమర్రి, బెల్లంపల్లి ఇట్లాంటి టౌన్స్ నుంచి రావాలి ఎల్లంపల్లికి రావాలంటే. అంటే టౌన్స్ అంటే పక్కనున్న ప్రాంతాల నుంచి. సో, అక్కడ సాధ్యం కాదని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేయడంతోని 2 దశల్లో ఎత్తిపోతల పథకాలు పెట్టారు. హ్మ్. అయితే మహారాష్ట్ర మనకు 152 పర్మిషన్ ఇవ్వకపోయేసరికి హ్మ్. మళ్ళా కాలువలేమో 152లో తీశారు. హ్మ్. అంటే 148 నుంచి 152కు మళ్ళొక లిఫ్ట్ పెట్టాల్సిన పరిస్థితి. ఓకే. ఆడ గూడా 3 లిఫ్ట్‌లయితాన్నాయి. హ్మ్. ఇగ దానికి బదులు కింద మనకు 280 టీఎంసీలకు పైన అందుబాటులో ఉన్నాయి. ఉన్నాయి గాబట్టి అయితే రాజశేఖర్ ఉన్నప్పుడేమో కొత్త ఆయకట్టే ప్లాన్ చేశాడు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఇదివరకు ఆయకట్టు డెవలప్ అయింది. నిజాం సాగర్ కింద, సింగూర్ కింద, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద, అప్పర్ మానేర్ డ్యామ్ కింద, కాకతీయ కెనాల్ గూడా సరిపోని నీళ్లు రావట్లేదు శ్రీరామ్ సాగర్ నుంచి. హ్మ్. అంటే శ్రీరామ్ సాగర్ మొదటి దశ ఆయకట్టుకే సరిపోని నీళ్లొస్తలేవు. రెండో దశ ఆయకట్టుకు కావాలి. సో, ఇవన్నీ గూడా మనం దీంతోనే పునర్జీవింపజేసుకోవాలనే ఉద్దేశంతోని హ్మ్. మనకు మొత్తం ఎన్ని నీళ్లు మనకు అవకాశం ఉంటే అన్ని నీళ్లు ఎత్తిపోసుకుందాం. హ్మ్. పైనుంచి రానప్పుడు వేరే మార్గం లేదు గదా! హ్మ్. అని దాన్ని ఏం చేసిండంటే ఇదివరకున్న 28 ప్యాకేజీలలోనే కొన్ని మార్పులు చేసి తుమ్మిడెట్టు బదులు కాళేశ్వరంకి కాళేశ్వరం. తీసుకున్నాడు. హ్మ్. అది ప్రజల ఇప్పుడు వీళ్ళ కామన్ సెన్స్ ఉండదు. హ్మ్. కరప్షన్ చేయాలనుకుంటే హ్మ్. ఏ పనులనైనా కరప్షన్ చేయొచ్చు. హ్మ్. పట్టుకోలేరు ఎవరు. హ్మ్. ఇంపాసిబుల్. నిన్న మెస్సీ మ్యాచ్‌లో జరిగింది. మొన్న ఏదైనా నేననేది గ్లోబల్ సమ్మిట్‌లో జరిగింది. ఎట్లుంటదంటే హ్మ్. కరప్షన్ దొరకడం అనేది ఇంపాసిబుల్. హ్మ్. వాళ్ళు దానికి దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే ఆహ్, ఆ ప్రమాణాలలో ఇమిడేటట్టుగానే డిజైన్ చేస్తారు. ఉదాహరణకు ఎస్ఎస్ఆర్ రేట్లని ఉంటాయి. ఆ రేట్‌లో ఎవరు డిసైడ్ చేస్తారు? ఇంజినీర్లే చేస్తారు. హ్మ్. వాళ్ళదో కమిటీ ఉంటది. ఆర్&బి, ఇరిగేషను. ఒక్కోసారి ఒకరికి చైర్మన్‌షిప్ ఇస్తారు. డైరెక్ట్ దాన్ని చేయడానికి. గవర్నమెంట్‌లో ఉన్న ఇంజినీర్లే లెక్కలేస్తారు. హ్మ్. వాళ్ళు కాంట్రాక్టర్స్‌తోని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని సంబంధం లేకుండా రేట్లు ఫిక్స్ జేయరు. హ్మ్. తర్వాత ఈపీసీ కాంట్రాక్ట్స్ అని ఉండేది ఇంతకుముందు. హ్మ్. అవి రద్దు చేసిండు కేసీఆర్. అందులో విపరీతమైన కరప్షన్ వల్ల. ఎందుకంటే ఎవరైతే కాంట్రాక్టర్ కడతాడో అతనే డిసైడ్ చేస్తాడు. దాని రేట్లు, దాని ఏ కాలువ ఎటు పోవాలి, డ్యామ్ ఎట్లా కట్టాలి, బ్యారేజ్ ఎట్లా కట్టాలి. ఓకే. అది అది తీసేసి హ్మ్. ఇంజినీర్లే డిజైన్ చేసేటట్టుగా ప్రభుత్వంలో ఉన్న డిజైన్ ఆర్గనైజేషనే డిజైన్ చేసేటట్టుగా కరప్షన్ తగ్గించిండు కేసీఆర్. హ్మ్. కానీ వీళ్ళేమంటారంటే కాళేశ్వరం కేవలం కరప్షన్ కోసమే కట్టిండు. హ్మ్. 1,00,00,00,000 కోసమే కట్టిండని అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. ఈటెల రాజేందర్ కూడా చెప్పిండు గదా! ఇప్పుడు బీజేపీ నుండి కూడా అంటే ఆయనే అన్నాడు. ఎవరైనా గాని హ్మ్. ఇప్పుడు తినదలుచుకుంటే ఆయన ఏ పని చేసినా తినొచ్చు. హ్మ్. ఎవరు పట్టుకోలేరు. హ్మ్. ఎంతమందికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా ఎంతోమంది ముఖ్యమంత్రులు అయిండ్రు. ఏదైనా కరప్షన్ అలిగేషన్ మీద ఎవరైనా జైలుకి పోయిన్లా? లేకుంటే వాళ్ళ మీద ఏమన్నా చార్జ్ షీట్ ఏసిన్లా? ఏసీ పట్టుకున్నదా? మరి కరప్షన్ జరగలేదా? హ్మ్. కరప్షన్ ఇందు గలదు, అందు లేదని సందేహం వలదు. ఎందులోనైనా ఎందెందు ఉన్నది. వెతికి చూస్తే కరప్షన్ అందందే ఉంటది. ఆ! అది ఆఫీసర్ల లెవెల్‌లో ఉండొచ్చు, ఇంజినీర్ల లెవెల్‌లో ఉండొచ్చు, కాంట్రాక్టర్ లెవెల్‌లో ఉండొచ్చు, ముఖ్యమంత్రి లెవెల్‌లో ఉండొచ్చు, మంత్రి లెవెల్‌లో ఉండొచ్చు, కలెక్టర్ల లెవెల్‌లో ఉండొచ్చు. ఇప్పుడు రెవెన్యూలో బాగా కరప్షన్ ఉందని కేసీఆర్ ఏం చేసిండంటే, ఓసారి టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి, మీకు ఎవరైనా లంచాలు అడిగితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. హ్మ్. అంటే ప్రగతి భవన్‌కు 10,000 కాల్స్ వచ్చినాయి. హ్మ్. 10,000లో 8,000 రెవెన్యూ నుంచి వచ్చినాయి. హ్మ్. ఈ రెవెన్యూలో విపరీతంగా కరప్షన్ ఉందని చెప్పి ఏం చేసిండు, రెవెన్యూ చట్టాలలో సంస్కరణలు అవును. తీసుకొచ్చిండు. తీసుకొచ్చి ఏం చేసిండు, ధరణి తీసుకొచ్చిండు. తీసుకొచ్చి తహసీల్దార్‌లకు, ఆర్‌డీఓలకు వీళ్ళెవరికి పవర్స్ లేకుండా చేసి కలెక్టర్‌లకు పవర్స్ ఇచ్చిండు. అదివరకు తహసీల్దార్ దగ్గర రూ. 1000, రూ. 10,000 లంచాలుంటే, ఆ కలెక్టర్ల దగ్గరికొచ్చేవరకు కోట్లల్లో కోట్లల్లో అయింది. అయింది ఇప్పుడు. కోట్లల్లో అయింది. అంతేగా అంటే ఆయనేమనుకున్నాడు, వీళ్ళు ఐఏఎస్‌లు గదా! వీళ్ళు హ్మ్. తినరు, వీళ్ళు కొంచెం నిజాయితీగా ఉంటారు అనుకున్నారు. అనుకున్నాడు. కానీ 10 రెట్లు పెరిగింది. కానీ ఏ 100 రెట్లు స్థాయిలో అయినా పెరిగింది. జరుగుతదన్నట్టు. అంటే కరప్షన్ అనేది ఇవాళ ఆర్డర్ ఆఫ్ ది డే. హ్మ్. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించుకోవాలంటే మినిమమ్ 100,00,00,000 పెట్టాలి. హ్మ్. మినిమమ్. అది కూడా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో 100,00,00,000తోని పోతది. అదే ఒకవేళ ఓపెన్ కేటగిరీ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ మినిమమ్ 300,00,00,000, 400,00,00,000, 200,00,00,000 బై ఎలక్షన్ వస్తే 300, 400,00,00,000 అంటే ఇంక దాని లెక్కే లేదిగ. అందరూ కలిసి పెట్టేది. హ్మ్. నేను చెప్పేది ఒక్క పార్టీ కాకుండా. హ్మ్. బై ఎలక్షన్ అయితే ఒక్క పార్టీ 150,00,00,000, 200,00,00,000 పెట్టింది. మొన్న జూబ్లీ హిల్స్ గాని, అంతకుముందు హుజురాబాద్ గాని, హుజూర్ నగర్ ఏదైనా గూడా. మునుగోడు గాని. మునుగోడు గాని. ఆ! హ్మ్. అంటే ఈ స్థాయిలో డబ్బెక్కడి నుంచొస్తాంది? అంటే కరప్షన్ చేస్తేనే కదా వచ్చేది.
కాబట్టి కరప్షన్ గురించి మాట్లాడేదానికంటే ఎందుకంటే దొరకదు. హ్మ్. దొరకని దాని గురించి ఊరికే అస్తమానం తిట్టుకోవడం ఎందుకు? అంటే ఇప్పుడు 12 ఏళ్ళు అయింది గదా! ఆ! కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి. హ్మ్. ఈ 12 ఏళ్లలో మోడీ ఉన్నాడు గదా! ప్రధానమంత్రి. హ్మ్. మరి వాళ్ళిద్దరికి 7 ఏళ్ల నుంచి తగాదే గదా! హ్మ్. మరి ఎందుకు పట్టుకోలేకపోయిండు? హ్మ్. పోనీ రేవంత్ రెడ్డి వచ్చి 2 ఇయర్స్ అయింది గదా! హ్మ్. ఎందుకు ఓ పట్టుకోలేకపోయిండు? ఈళ్ళకు బ్యారక్ రెడీ చేసినాం చెర్లపల్లి జైల్‌లో చెంచల్గూడల అని చెప్పిర్రు ఈళ్ళకి. అదే ఇప్పుడు హ్మ్. బ్యారల్ అది పంపాల్సింది ఎవరు? కోర్ట్ గదా! హ్మ్. మరి వీళ్ళు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలే గదా! కానీ దారుణం అంటే 1,00,00,00,00,00,000 అని మాట్లాడినోళ్ళంతా ఒక్కసారి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసినాంక ఇక 1,00,00,00,000 అనేది బంద్ చేసిర్రు. కూలేశ్వరం అని మాట్లాడుతారు అంతే. యాక్చువల్‌గా ఏమైందంటే ఈ 1,00,00,00,000 అంటే జనం నమ్ముతలేరు గాబట్టి మేడిగడ్డని స్టార్టింగ్ నమ్మిర్రు. నమ్మేపటికే కదా ఆ! ఓట్లేసింది ఈళ్ళకి. నమ్మలే. హ్మ్. నమ్మలే. ఓట్లెట్లేసిర్రు మరి ఈళ్ళకి? మేడిగడ్డని పేల్చడం వల్ల ఏశారు. ఆ! మేడిగడ్డని పేల్చిండ్లనేది ఇప్పుడు కన్ఫర్మ్ అయితుంది ప్రజలకి. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. హ్మ్. టీఆర్ఎస్ పార్టీ కూడా నమ్మలేదు. హ్మ్. తర్వాత ఎప్పుడైతే హుస్సేన్ మియా వాగుని డైనమైట్లు పెట్టి పేల్చడానికి ప్రయత్నం చేసి ఇంజినీర్లే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన్లో, తర్వాత తనుగుల చెక్ డ్యామ్ పేల్చేసిన్లో, నిన్నటికి నిన్న 36 గంటల కింద నిన్న రాత్రి హ్మ్. శ్రీధరబాబు కాన్స్టిట్యున్సీలో మంతని. మానేరు మీదున్న హ్మ్. అడవి సోమనపల్లి అక్కడ ఇంకొక చెక్ చెక్ డ్యామ్ డ్యామ్. పేల్చారు. వీళ్ళకేందంటే చెక్ డ్యామ్ ఉండడం వల్ల నీళ్లాగినాయి. నీళ్లాగడం వల్ల ఇసుక తీయత్తలేదు. ఆ ఇసుక క్వారీలు పెట్టుకున్నారు. అది ఎవరన్నా కావచ్చు. అయితే శాండ్ మాఫియా పనే కదా ఇగ. శాండ్ మాఫియానే కానీ హ్మ్. ఏ ఎఫ్ఐఆర్ మీద గూడా హ్మ్. కనీసం ఆ ఎఫ్ఐఆర్ తీసి హ్మ్. అక్కడున్న ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఎవరైతే ఉంటారో ఒక సీఐ గాని, ఒక డీఎస్పీ గాని, ఊర్లలో డీఎస్పీలుంటారు. ఇక్కడ ఏసీపీలుంటారు. ఆ డీఎస్పీ పైనున్న ఒక ఎస్పీ గాని, హ్మ్. ఒక కమిషనర్ గాని 2 సంవత్సరాల నుంచి అక్టోబర్ 21, 2023 మేడిగడ్డ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ రోజు వరకు ఆ రాసిన ఎస్ఐ తప్ప హ్మ్. ఇంకొక వ్యక్తి ఆ ఎఫ్ఐఆర్ తీసి చూడలేదు. చూడను కూడా చూడలే. ఆ! ఆ! జనరల్‌గా ఎస్పీలు ఏం చేస్తారంటే క్రైమ్ రిపోర్ట్‌లో క్రైమ్ మీటింగ్స్ ఉంటాయి నెల నెల. హ్మ్. ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు పెండింగ్ ఉన్నది? వీళ్ళని ఎందుకు పట్టుకోలేదు? దీని మీద ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది? ఇలా చార్జ్ షీట్ ఏసిండ్లా ఏయలేదా? ఇవన్నీ ఉంటాయన్నట్టు. అయితే ఒకవేళ ఏదన్నా ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధం ఉంటదది. హ్మ్. మరి తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఎవరిది? తర్వాత వచ్చిన గవర్నమెంట్ మనదే. హ్మ్. ఏది ఇది కాంగ్రెస్‌ది. హ్మ్. మరి కాంగ్రెస్ గవర్నమెంటు అక్టోబర్ 21 నాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి లా అండ్ ఆర్డర్ అంతా కూడా అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఆఫ్ చేతిలో ఇండియా అని పోయింది. ఉంటది. అవును. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. మరి ఎందుకు దాన్ని తీయలేదు? హ్మ్. పోనీ అదంటే తీయలేదు. హుస్సేన్ మియా చెక్ డ్యాము జనవరి 2024 అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 1 మంత్‌కి 1 మంత్‌కి. అదెందుకు తీయలేదు? అది రెడ్ హ్యాండెడ్‌గా పట్టించారు ప్రజలు. హ్మ్. ఏది ఎవరైతే డైనమైట్స్ పెట్టిండ్రు. పెట్టిండ్రో ఆ! మెటీరియల్‌ని పట్టించారు. హ్మ్. ఆడ ఎవరు చేశారో కూడా చెప్పారు. హ్మ్. ఇప్పటి వరకు దాని మీద లేదు. హ్మ్. అది ఇంజినీర్లు ఇచ్చారు ఎఫ్ఐఆర్. హ్మ్. ఎవరో దారిన పోయి దాన ఇయ్యలే. అక్కడ ఇన్‌చార్జ్ ఇంజినీర్ ఇచ్చాడు. తర్వాత తనుగుల చెక్ డ్యామ్ నవంబర్ 21 పోయిన నెల. అంటే ఇంకో 2 రోజులైతే నెల అయితది. అందులో కూడా ఎఫ్ఐఆర్‌ల ఇది బాంబులు పెట్టి పేల్చారని ఉంది. ఆడ పోయి చూస్తే కూడా క్లియర్‌గా తెలుస్తాంది. చేపలు చచ్చిపోయినాయి, రాళ్ళు ఎగిరి ఎనుకో పడ్డాయి. ఆ! పెద్ద బ్లాస్ట్ అది. హ్మ్. ఒక 90 మీటర్ల పొడుగు బ్లాస్ట్ అది. తెలిసిపోతది గదా! ఆ! తెలుసు 8 హ్మ్. దిక్కులో పెట్టారు డైనమైట్స్. హ్మ్. అంత పెద్ద బ్లాస్ట్ జరిగితే అది 24,00,00,000. హ్మ్. హుస్సేన్ మియాదేమో బ్లాస్ట్ జరగలేదు. హ్మ్. జరగబోతుంటే పట్టుకున్నారు. హ్మ్. అదా మెటీరియల్ పట్టుకున్నారు. మేడిగడ్డదేమో దాదాపుగా 500-600 కోట్ల విధ్వంసం. హ్మ్. దాని తర్వాత ఒక్క పంపు కూడా ఆన్ చేయలేదు. దానివల్ల కూడా చాలా నష్టం మనకు జరిగింది. మరి వేల కోట్లు ఈ ఖర్చు పెట్టి కట్టిన ఈ వేల అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఈ చెక్ డ్యాములు కావచ్చు, వందల కోట్లు ఖర్చు పెట్టిన మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, ఇది ప్రజల సొమ్మే కదా! ప్రజల ఆస్తే కదా! మరి ఓట్లేసి గెలిపించింది ఎందుకు? ఈ ప్రజల ఆస్తికి రక్షకులుగా ఉండాలనే కదా! కాపాడమనే గదా! మరి ఎందుకు ఎఫ్ఐఆర్‌లు దుమ్ము దులపట్లేదు? హ్మ్. ఒకవేళ గనుక సీరియస్ చర్య ఇసుక మాఫియా మీద తీసుకొనుంటే, నిన్న ఇది పేలేదా? హ్మ్. అడవి సోమనదేవి వాళ్ళది పేలకపోయేది కదా! ఇప్పుడు హ్మ్. తనుగుల కాడికి అంత కొడితే 20-25 కిలోమీటర్ల దూరం ఉండదు. హ్మ్. మరి తనుగులలో గనుక వాళ్ళని లోపలేసేసి నాన్ అవైలబుల్ వారంటీ కింద ప్రజల ఆస్తి విధ్వంసం జేయడానికి ప్రయత్నం చేశారని, చేసిండ్లని చెప్పి దాని మీద ఒక చార్జ్ షీట్ పడేసి వాళ్ళని లోపలేసుంటే, ఇంకోటి పట్టుకోవడం ఎంత ఈజీ తెలుసా? హ్మ్. ఇప్పుడు ఎవడో టెర్రరిస్ట్ వచ్చి ఎవరినో కాల్చి ఎళ్ళిపోతే వాడు దొరకడం చాలా కష్టం. సీసీటీవీలలో వాని రూపం చూసి దేశమంతా ప్రచారం చేసి 10, 15 టీములు పెట్టాలి. పట్టాల్సొస్తది. ఇప్పుడు అక్కడ పేల్చాల్సిన అవసరం ఎవరికుంది? అంటే పైన ఎవరైతే కింద ఎవరైతే ఇసుక మాఫియా ఉందో, ఇసుక క్వారీలు క్వారీలు తీస్తున్నారో తీస్తున్నారో వాళ్ళకే ఉంది. హ్మ్. తీసుకెళ్ళి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు విచారణ చేస్తే హ్మ్. వాడు ఒప్పుకోడా? ఈజీగా. ఒప్పుకుంటాడు కదా! హుహు. ఆ!
అయితే ఇది ఒక తప్పు పోలీసులది. దాని వెనక పెద్ద పెద్దోళ్ళు ఉండేప్పటికీ ఇక దాన్ని ఆ తీయట్లేదు పెద్ద అనేది. పెద్దోళ్ళు ఉన్నారనేది గూడా హ్మ్. ఓపెన్‌గా పెద్దపల్లి ఎమ్మెల్యే వచ్చి తనువుల చెక్ డ్యామ్ ఆయన పరిధిలోకొస్తది. హ్మ్. ఆడికొచ్చి చూసి, హుహు. ఇది నాణ్యతా లోపం వల్ల జరిగినట్టున్నది అని. హ్మ్. నేనేమంటున్నా మెడ మీద తలకాయ ఉన్నోడు, తలకాయల మెదడు ఉన్నోడు ఎవడన్నా అట్లా మాట్లాడతాడా? హ్మ్. ఎందుకంటే ఇంతింత పెద్ద రాళ్ళు హ్మ్. ఎనక్కి ఎగిరిపడ్డాయి. ఎట్లా పడతాయి అవి? ఉట్టిగనే వస్తాయా? ఇంకోటి లీక్ అయితే ఒకవేళ నాణ్యత లోపం ఉంటే 10, 15 రోజుల నుంచి నీళ్లు కిందకి పోతా ఉంటాయి. హ్మ్. వావిలాలలో గూడా ఈ తనుగుల చెక్ డ్యామ్‌కు ఒక 2, 3 కిలోమీటర్ల దిగువన అదే మానేరు మీద హ్మ్. అవి సీరీస్ ఆఫ్ చెక్ డ్యామ్స్. హ్మ్. ఇంకొక చెక్ డ్యామ్ ఉంది. హ్మ్. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ రావ కన్‌స్ట్రక్షన్స్ కట్టింది. కన్‌స్ట్రక్షన్స్. ఆ! ఇది గూడా వాళ్ళే కట్టారు. హ్మ్. అందులో ఏందంటే నెల 15 రోజుల నుంచి నీళ్లు కిందకే లీక్ అయ్యి కుంగింది. కుంగింది. కుంగడం అంటే ఏందో అక్కడ చూడొచ్చు మనం. హ్మ్. కూల్చడం అంటే ఏందో ఇక్కడ చూడొచ్చు. తెలిసిపోతాయి గదా! ఆ! తెలిసిపోతది. ఈజీగా. మేడిగడ్డ గూడా హ్మ్. అది ప్రమాదవశాత్తు జరగలేదది. హ్మ్. ఇంజినీర్లు హ్మ్. ఆహ్, పెద్ద పెద్ద ఇంజినీర్లు అంటే హైయెస్ట్ పదవులలోకెళ్ళి రిటైర్ అయిన వాళ్ళు. అంటే నాకు తెలిసి ఒక్కడు గూడా అక్కడ పోయి చూడడు. ఏదా కిందికి పోయి హ్మ్. ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్నోళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళు పోతారు. ఒక పెద్ద ఇంజినీరు చాలా పెద్దాయనే హైదరాబాద్‌లో కూర్చొని ఆయన ఎన్నడూ మేడిగడ్డ చూడలేదు. హ్మ్. అని డిసైడ్ చేస్తాడు ఇది ఈడికెళ్ళే. ఈడికి ఈడికెళ్ళే డిసైడ్ నాణ్యతా చేస్తాడా? లోపం వల్ల అయిందని. కాళేశ్వరంలో ఏ ప్రాజెక్ట్‌లోనైనా హ్మ్. నాణ్యతా లోపాలనేటివి కామన్ హ్మ్. ఉంటాయి. హ్మ్. లీకేజీలు కామన్, హ్మ్. సీపేజీలు కామన్, హ్మ్. పనులు చేయడంలో కొంత నిర్లక్ష్యం కామన్. హ్మ్. ఎక్కడైనా. మాన్యువల్ మిస్టేక్స్ గూడా ఉంటాయి గదా! కొన్ని. ఉంటాయి. టెక్నికల్ ఉంటాయి. ఉంటాయి. మాన్యువల్ గూడా ఉంటాయి. 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 ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వేల మంది పని చేస్తుంటారు గదా! నిర్మాణంలో ఉండి కట్టేదది. ఆవ్ ఇంకోటి ఏ ప్రాజెక్ట్ అయినా కట్టినంక ఒక 5, 10 ఏళ్ల దాకా బాల్యారిష్టాలొస్తాయి. హ్మ్. చిన్న పిల్లోడు పుడితేనే హ్మ్. 6 నెలలు, 8 నెలలు సంకలేసుకొని తల్లి డాక్టర్ దగ్గర తిరుగుతా ఉంటది. వ్యవస్థ సరిగ్గా లేదు. హ్మ్. కాబట్టి లోపాలుంటాయి. హ్మ్. కాళేశ్వరంలో గూడా లోపాలున్నాయి. హ్మ్. అయితే అది 85 పియర్స్ ఉన్న ఒక 1 ½ కిలోమీటర్ పైనున్న బ్యారేజ్ అది. అవును. అది ఎక్కడైతే నిర్మాణ లోపాలున్నాయో అక్కడ లీకేజ్ గాలేదది. హ్మ్. ఎక్కడైతే బాంబ్ పెట్టారో అక్కడ అక్కడ అయింది. లీకేజ్ అయింది. ఓకే. బాంబ్ పెట్టారని చెప్పడానికి నేను ఆధారాలన్నీ పేపర్‌లలో రాసాను, అవును. టీవీలలో జెప్పాను. హ్మ్. వాటి మీద ఎంక్వైరీ లేదు. హ్మ్. ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేస్తే తెలుస్తది. ఆఖరికి తెలిసిపోతది. ఒక బాంబు బ్లాస్ట్ అయిన ఆహ్, కొన్ని ప్రదేశాలను చూసి నిర్ధారించగలిగే నిపుణులు గూడా ఉంటారు. హ్మ్. అవును. ఇది అవును. బాంబ్ బ్లాస్ట్ అని చెప్పగలుగుతారు. హ్మ్. వాళ్ళని గూడా తీసుకుపోయి చూపెట్టలేదు. హ్మ్. ఎంతసేపు ఏందంటే ఇక్కడ దిమ్మెలు కొట్టుకపోయినాయి కాబట్టి ఇగో దీనివల్ల అయింది. దీనివల్ల అయితే దిమ్మెలు కొట్టుకపోయిన కాడ కావాలి. దిమ్మెలున్న కాడ ఎందుకైతది? హ్మ్. ఇంకోటి దొంగోడొచ్చే టైం 6:15కు మస్క చీకట్లో సి అటు సైడ్ నుంచి ఛత్తీస్‌గఢ్ సైడ్ నుంచి మహారాష్ట్ర సైడ్ నుంచి సిరివంచ సైడ్ నుంచి 6:30కు మస్క చీకట్లో నీళ్లు లేని దిక్కొచ్చి ఎందుకు లీక్ అయితది? ఆడ నీళ్లు పోయే దిక్కు లీక్ కావాలి గదా! హ్మ్. బాగా ప్రెషర్ ఉండేదెక్కడ? నీళ్లు పోయే దిక్కు. హ్మ్. మనకు 3, 4, 5 బ్లాకులల్లా గేట్లు తెరిచి నీళ్ళని పంపించారు. హ్మ్. 28,75,000 క్యూసెక్కులు పోయిన రోజేమో హ్మ్. ఆడేం గాలే. ఏం గాదు. 13,000 క్యూసెక్కులు పోయిన రోజు ఆడ కిందకెళ్ళి ఫోర్స్‌తోని సీపేజ్ అయిందంటారు. హ్మ్. ఫోర్స్‌తో సీపేజ్ గేట్ తెరిసిన దగ్గర గావాలి. హ్మ్. గేట్లు మూసిన మూసిన దగ్గర దగ్గర ఎందుకైతది? ఎట్లయితది? ఆ! ఇంకోటి ఇవన్నీ ఎట్లుంటాయంటే, ఒకవేళ నిజంగానే అది నాణ్యతా ప్రమాణాల వల్ల కుంగుతదనుకుందాం. ఆడ కుంగినట్టు లేదు గదా! ఆడేందంటే 200 మీటర్ల పొడుగున్నది. హ్మ్. మధ్యలోకెళ్ళి లీకేజ్ అయినట్టు కనబడతాంది. హ్మ్. ఆ లీకేజ్ పైన ఒక 8 మీటర్ల చీలిక కనబడతాంది. హ్మ్. అక్కడ పైనుంచి ఎందుకు చీలికొచ్చింది? లీకేజ్ కిందుంటది గదా! అవు గదా! పోనీ ఇట్లా కుంగిందనుకో, హ్మ్. మొత్తం రావాలి గదా! 20 మీటర్లలో 8 మీటర్లు ఎందుకొస్తది ఎందుకొచ్చింది? క్రాకు? ఆ! 4 మీటర్ల మందం ఉంటే ఒక్క మీటరే ఎందుకు క్రాకొస్తది? హ్మ్. అంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు లేడు. అంటే ఇప్పుడు ఇవన్నీ కేసీఆర్ బదనాం జేయొచ్చు గదా! మరి. బదనాం ఇప్పుడు అవన్నీ చేయడానికి, జేయాలంటే బదనాం చేయడానికి. బదనాం ఆ! జేయడానికే గదా! ఆయన గూడా ఏందంటే ఇరిగేషన్ మినిస్టర్ ఉండి, ముఖ్యమంత్రి ఉండి, ఆనాడు కనీసం అక్కడ బోయి ఏం జరిగిందనేది చూసి, ఇది విద్రోహ చర్య ఎందుకంటే ఇంజినీరే ఇచ్చిండు రిపోర్ట్‌ల. హ్మ్. పెద్ద సౌండ్‌తోని అవును. జరిగిందని. అవును. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జెప్పారు. రైతులు గూడా జెప్పారు కొంతమంది. పొద్దున్నే బోయి వాళ్ళందరిని ఎంబడి బెట్టుకొని, హ్మ్. ఇగో సౌండ్ విన్నారట వీళ్ళు. హ్మ్. ఇగో ఇది బాంబ్ బ్లాస్ట్‌లాగా కనబడుతుందని ఒక మాట జెప్తే మూడోసారి ముఖ్యమంత్రి ఆయనే. హ్మ్. హ్మ్. ఈజీగా. ఈజీగా. హ్మ్. అంటే హ్మ్. ఆయన లోపం గూడా ఉంది. హ్మ్. తన ఆ! తప్పిదం గూడా ఆ! ఉంది. అంటే ఎలక్షన్‌లల్ల నిర్లక్ష్యం అనుకోవచ్చేమో. 96 మీటింగ్‌లల్ల హ్మ్. ఒక్క మీటింగ్‌లో గూడా చెప్పలేదు.
అలసత్వమా? నిర్లక్ష్యమా కేసీఆర్ గారిదంటే? అంటే ఆయన ఒకటే ప్రజల్ని నమ్మిండు. నాకు ప్రతి కుటుంబానికి నేను లబ్ధి చేకూర్చిన. నా వల్ల లబ్ధి పొందని కుటుంబం తెలంగాణలో లేదు. రూరల్‌లో గాని, తెలంగాణలో. హ్మ్. రకరకాల స్కీములు గదా! గొర్రెల పథకం, దళిత బంధు ఇట్లాంటివి. కాబట్టి ప్రజలు నన్ను మోసం జేయరు. నన్ను గెలిపిస్తారు. ఇవన్నీ ఎంక్వైరీలో తేలుతాయి. నేనెందుకు దాని మీద కామెంట్ జేయాలనుకున్నాడాయన. కానీ దేవుళ్ళకే తప్పలేదు విమర్శలు. హ్మ్. దేవుళ్ళనే విమర్శలు రకరకాల వి వాదనలు వి చేస్తారు. విమర్శలు ఇక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటదనుకోవాలి కదా కాదు ఎప్పుడు కేసీఆర్. ఎప్పుడు తగులుతాయంటే విమర్శలు హ్మ్. ఆహ్, తన వైపు నుంచి జవాబు లేనప్పుడు. హ్మ్. మౌనమే అర్ధాంగీకారం అంటాం. అంతే. ఆ విమర్శలన్నిటిని ఆయన మౌనంగా అంగీకరించినట్టే అయింది గదా! అదే అయింది. నేనొక్కడిని ఎంత మొత్తుకుంటే ఏమొస్తది? అప్పుడెవరు హరీష్ రావు గారు ఒక్కసారి మాట్లాడారు. హ్మ్. ఇంకెవరు దాని మీద మాట్లాడిన వాళ్ళు లేరు. హ్మ్. ఆ! హ్మ్. ఇప్పుడు మరి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉంది గదా! హ్మ్. ఆ రిపోర్ట్‌లో ఒక 6,80,00,000 సంథింగ్ అది గూడా ఎక్సెస్ రికవరీ చేయొచ్చు అని చెప్పిండంతే. రికవరీ ఎవరి దగ్గర? కాంట్రాక్టర్ దగ్గర. హ్మ్. కేసీఆర్ దగ్గరనా? అదే. ఆ! ఆ రికవరీ కాంట్రాక్టర్ గూడా కాంట్రాక్టర్ మరి దగ్గర. 1,00,00,00,000 అన్నారు అది గదా! అది పెద్ద బ్లండర్. ఆహ్, ఆ రికవరీ ఎట్లా చేస్తాడు? ఇప్పుడు వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు. దాని ప్రకారం డ్యామ్ కట్టాలి. కట్టలేదు కాబట్టి బ్యారేజ్‌ను వెనకకు జరిపిల్లు, ముందు జరిపిల్లు కాబట్టి వాళ్ళ దగ్గర రికవర్ చేయంటే వాళ్ళెందుకు ఇప్పుడు వాళ్ళకిచ్చిన అసైన్‌మెంట్ ఏంది? నువ్వు సర్వే చేసి ప్రపోజల్ ఇవ్వమన్నారు. వాళ్ళు ఇచ్చిల్లు. ఇచ్చిర్రు. ఆ! ఇచ్చిన తర్వాత నువ్వు కడతావా లేదా అనేది వాళ్ళ దగ్గర రికవరీ చేస్తావా? ఆ! కట్టకపోతే నువ్వు బాధ్యునివైతావు. అసెంబ్లీ‌ల అక్బరుద్దీన్ ఓవైసీ గూడా అదే ఆ! నవ్విండు. ఆ! నవ్వుకుంటా మాట్లాడిండు. వాళ్ళ దగ్గర ఎట్లా చేస్తే ఆ! చేయరాదుగా. ఈ రిపోర్టు ఏ ఇనో చోరా है, उनो चोरा है అని చెప్పింది గానీ, హ్మ్. క్యా సజా దేనే వాలా है, క్యా కర్నా है అని చెప్పలేదు గదా! సో, 7,00,00,000 అసలు వచ్చేపోయే ఫ్లైట్ ఖర్చులయితే ఈళ్ళకి. హ్మ్. సో, ఇది అన్యాయం ఆ అన్నట్టు కాళేశ్వరం మాట్లాడారు. కమిషన్ ఖర్చు అంతకంటే ఎక్కువైంది. ఆ! అంటే ఇప్పుడు ఆయన సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జ్. హ్మ్. కనీసము మాధవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఏంది అనేది గూడా చూడకపోతే ఎట్లా? హ్మ్. హ్మ్. అది సో, సీబీఐ విచారణ అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే ఇగ మొత్తం చేసేసినా అది కేసీఆర్ అయిపోయింది. వాళ్ళ సబ్జెక్టే కాదది హ్మ్. సీబీఐది. అదే. సీబీఐకి ఎట్లా సంబంధం? హ్మ్. ఇప్పుడు నిజంగానే ఇలా కరప్షన్ జరిగిందని తేలిస్తే గదా! సీబీఐకి ఇచ్చేది. హ్మ్. నువ్వు కరప్షనే జరిగిందని చెప్పలే గదా! ఆయన ఎక్సెస్ పేమెంట్ అయిందన్నాడు. కరప్షన్ అనలేదు. హ్మ్. హ్మ్. అది గూడా ఎక్సెస్ పేమెంట్ ఎందుకయింది? ఎక్సెస్ గాదు. వాళ్ళకు వాళ్ళకి పేమెంట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం కట్టలేదన్నాడు. హ్మ్. నేనేమంటున్నా అంటే హ్మ్. ఏ ఏది గూడా ఎన్‌డీఎస్ఏ గాని, విజిలెన్స్ కమిషన్ గాని, మన గవర్నమెంట్ ఏసిన విజిలెన్స్ కమిషన్, అదే విధంగా పీసీ ఘోష్ ఏది గూడా రూపాయి కరప్షన్ గురించి చెప్పలేదు. హ్మ్. చెప్పినప్పుడు సీబీఐ ఏం చేస్తది? హ్మ్. సీబీఐ ఇంజినీర్స్ ఉంటారా సీబీఐలో? కానీ కుండం దవ్వి ఎలుకని పట్టినట్టు మొత్తం ఇదంతా 1,00,00,000 అన్నీ చెప్పి ఆ! ఏ దాన్నంతా ఎస్టాబ్లిష్‌మెంట్ జేసి, రాజకీయంగా అయితే లబ్ధి పొందిండనుకోవచ్చు కదా! జూబ్లీస్‌లో అయితే గెలిచిండు కదా! ఆ తర్వాత జరిగిన ఎన్నికల అంటే. అంటే దాని వల్లనే లబ్ధి పొందిండ్లని కాదు. హ్మ్. ఇప్పుడు ఎట్లుంటదంటే జూబ్లీ హిల్స్‌లో 24 గంటల ముందు వరకు ప్రతి ఛానలు బీఆర్ఎస్‌కి ఎడ్జ్ ఉంది. 3% మినిమమ్ సర్వేలన్నీ గూడా అదే జెప్పినాయి. సర్వేలన్నీ అవే చెప్పినాయి. హ్మ్. రాత్రి రాత్రి మారిపోయింది. హ్మ్. ఎందుకు మారిపోతది రాత్రి రాత్రి? హ్మ్. అంటే ఒకటి సర్వే సంస్థలకు ఒకరిద్దరి కంటే అంచనా అందలేదనుకుందాం. హ్మ్. ప్రతి సర్వే సంస్థకు అంచనా అందలేదు. హ్మ్. పోనీ ఏ సర్వే సంస్థలైతే చెప్పినాయో ఆఫ్టర్ పోల్ అందరూ గూడా కాంగ్రెసే గెలుస్తదని ఎట్లా చెప్తారు? నవీన్ యాదవ్‌కి దగ్గరగా ఉండే ఒక వ్యక్తి నేను మాట్లాడినప్పుడు ఇది చెప్తే ఎవ్వరు నమ్మరు. మెజారిటీతో సహా 25,000 మెజారిటీ పక్కా మాకు అని చెప్పిండాయన. అంటే ఎంత వాళ్ళక అంటే అది అప్పటిదాకా మైనస్‌లున్నారు, నెగెటివ్‌లున్నారని తెలిసి గూడా, మీకెందుకు మీరెళ్ళండి అని చెప్పి రేవంత్ రెడ్డి మీకు 25,000 మెజారిటీ పో అని మాకు చెప్పిండు. ఏ టీవీ ఛానల్‌లకు ఎవరికీ ఫండింగ్ చేయకండి, ఎవరు ఇంటర్వ్యూలు ఇయ్యకండి అవసరం లేదు. మీడియా నేను చూసుకుంటా అని చెప్పి పంపించిండంట. సరే ఏదైనా అంత కరెక్ట్‌గా ఫిగర్ గూడా ఎట్లా చెప్పిర్రంటే అంటే ఏందంటే హ్మ్. డబ్బులు తీసుకొని ప్రజలు ఓట్లేస్తున్నారు. హ్మ్. అందులో ఏం అనుమానం లేదు. రెండోది నవీన్ యాదవ్‌కు ఆయన తక్కువ అంచనా ఏసింది టీఆర్ఎస్. హ్మ్. వ్యక్తిగతంగా ఆయనకున్న పలుకుబడిని కన్సిడర్ చేయలేదు. హ్మ్. ఆయనకేందంటే కొంత అంటే అంతకుముందు 2, 3 2 సార్లు సార్లు పోటీ చేసిండాయన. గెలవలేదు. 2, 3 హ్మ్. సార్లు 2 పోటీ సార్లు చేసి చేసిండు. ఓడిపోయిండు. కార్పొరేటర్‌గా ఓడిపోయిండు. హ్మ్. కాబట్టి ఈయనకేం ఉండదు అని అనుకున్నారు. హ్మ్. బట్ ఆయన చాలా కష్టపడ్డాడు. ఉన్నంతలా ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ ఒక లేడీ ఆమెన్నడూ ప్రజల్లోకి రాలేదు. ఆయన భార్యగానే గుర్తింపు తప్ప వేరే లేదు. హ్మ్. రెండోది ఆమెకు పడాల్సిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో చంద్రబాబు డైవర్ట్ చేశారు. హ్మ్. వాళ్ళ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్‌ను హ్మ్. అదే ఉంటది 20, 25,000 హ్మ్. దాన్ని డైవర్ట్ చేశారు అంటే ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా. కేసీఆర్ అవినీతిని, అక్రమాలని ఎస్టాబ్లిష్‌మెంట్ జేషిండు గాబట్టే, ఇట్లా వీళ్ళకి రిజల్ట్స్ బెటర్‌గా వస్తున్నాయని జెప్పి బయట ఒక మాట అయితే ఉంది. లేదు. సో, జూబ్లీ హిల్స్ అదే జరిగింది. ఇప్పుడు లేదు. లేదు. పంచాయతీలు గూడా అదే జరిగినాయని గదా! లేదు. హ్మ్. ఒకటి ఆహ్, ఇప్పుడు ఒకటే మాటను హ్మ్. 10 మంది వరుసగా అన్నారనుకో దొంగ, 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 దొంగ దొంగ. అయిపోతది. వాళ్ళకి ఆధారాలు లేకుండా నిజమే కావచ్చు, దొంగే కావచ్చు అని అనుకుంటారు. అట్లా అట్లా నమ్ముతారు ప్రజలు. హ్మ్. బట్ ఎవరికీ దాన్ని లోతుగా అధ్యయనం చేసి నిజంగానేనా?
ఇట్లా జరిగి ఉంటుందా అనేది వాళ్ళకి అవగాహనకు వచ్చే అవకాశమే లేదు. హ్మ్. అది మీరు అన్నట్టుగా కొంతుంటది. హ్మ్. బట్ ఇక్కడ రాత్రి రాత్రి మారిపోవడానికి ఏందంటే ఇప్పుడు అధికారంలో లేదు గదా! హ్మ్. డబ్బులు తీసుకున్నాము. వీళ్ళు గూడా ఓ మాట అన్నారు. తింటే తినండి, ఓటు మాత్రం ఇటేయండి అని. హ్మ్. అట్లా అనగూడదు. హ్మ్. అది గూడా తప్పే అది. హుహు. ఎందుకంటే తెలంగాణలో రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కువ అక్కడ. హ్మ్. వాళ్ళకేముంటదంటే డబ్బులు తీసుకున్న తర్వాత ఆ హ్మ్. కృతజ్ఞత జర భావం, నియతుండాలంటారు. నియత ఉండాలంటారు. నియతుండాలే. తర్వాత ప్రామిస్ చేయించుకుంటారు. ఓట్లు పెట్టించుకుంటారు. ఎందుకొచ్చిందిలే అని జెప్పి అని. హ్మ్. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అటువంటిది ఇంకో కాడ వాళ్ళు వాడకూడదు. ఓకే. చాలా తప్పులు చేశారు. హ్మ్. బట్ రేవంత్ రెడ్డి ఏందంటే అబద్ధాలని చెప్పి సక్సెస్‌ఫుల్‌గా నమ్మించగలుగుతున్నాడు పబ్లిక్‌ని. హ్మ్. అది ప్రజల అమాయకత్వం కావచ్చు, లేకపోతే తెలివితక్కువతనం కావచ్చు, లేతే మీ ఇప్పుడు ఎట్లయిపోద్దంటే మన తెలంగాణలో నేను 35 దేశాలు తిరిగినా. ఎక్కడ కనబడని ఆగం అది తెలంగాణలో ఉన్నది. హ్మ్. ఈ పక్కన మహారాష్ట్రలో కూడా కనబడదు మనకు. కర్ణాటకలో కనబడదు. అంటే వట్టిగానే ఇప్పుడు గద్దె ఎగిరింది అన్నారనుకో. ఆ! అది నువ్వు ఇక్కడి నుంచి చెప్పుకుంటా పో గద్దె ఎగిరింది, గద్దె ఎగిరిందని. పారడైస్ కాడ ఒకడు నీకు చెప్తాడు. హ్మ్. ఎద్దెగిరిందట, ఎద్దెగిరిందట. అచ్చా! గద్దనేది ఏసేస్తారిగ. ఆ గద్ద పోయి ఎద్దయితది. పామంటే పడిగ ఆ! అన్నట్టిగ. గట్లా. ఆ! అంటే ఆ! ఏందంటే అది బ్యాక్వర్డ్‌నెస్ వచ్చొచ్చిన ఆ అమాయకత్వం నుంచి వచ్చిన తెలివితక్కువతనం. హ్మ్. అది ఇక్కడ తెలంగాణలో బాగుంది. హ్మ్. అయితే ఇప్పుడు ఎవరైతే డిగ్రీలు తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు వీళ్ళుంటారో వీళ్ళు అక్షరాస్యులు. హ్మ్. వీళ్ళు చైతన్యవంతులు కాదు. ఖాళీ అక్షరాస్యులు మాత్రమే. విద్యావంతులే. అంతే. ఆ! వీళ్ళు విద్యావంతులే. వీళ్ళు చైతన్యవంతులు కాదు. హ్మ్. విద్యకు చైతన్యానికి చాలా తేడా ఉంటది. ఒకడేదన్నా చెప్తున్నాడనుకో, హ్మ్. అది ఏ రకమైన ఎంక్వైరీ లేకుండా వాని నాలెడ్జ్‌ని ఉపయోగించకుండా, హ్మ్. పరిశోధించకుండా నమ్మేటోడు వాడు కేవలం విద్యావంతుడే. హ్మ్. అక్షరాలు నేర్చినోడే. అంతే. ఆ! హ్మ్. కొద్దిగా ఇది 1,00,00,000,00,000 అవినీతి జరిగిందని ప్రచారం అయిందనుకో. హ్మ్. అసలు 1,00,00,000,00,000 ఖర్చు పెట్టారా? అని కొంచెం క్వెషనేసుకొని హ్మ్. ఒకసారి గూగుల్‌లో కాళేశ్వరంకి ఇప్పటిదాకా ఎంత ఆయన అయిందని లెక్క చూస్తే తెలుస్తది. వట్టిగానే ఇట్లా ఒక లైను అంతే. హౌ మచ్ ఇంకర్డ్ ఆన్ కాళేశ్వరం. ఎన్నో ఫుల్ లైన్‌లు కొడతారు. ఒక్క తెలుగులో లైన్ గూడా, కొట్టలేరా? తెలుగులో గూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇప్పటివరకు ఎంత అయిన ఖర్చయిందని ఖర్చెంత స్పీకర్ ఫోన్ ఆన్ జేసి అడిగితే చెప్తది. గ్రోక్‌నో లేకపోతే గూగుల్ చాట్‌నో అడిగితే ఏం జేస్తదంటే ఇప్పటివరకు అయిన ఖర్చు 93,000,00,00,000 అని చెప్తది. అంతే. మళ్ళొక ప్రశ్న. ఈ 93,000,00,00,000 దేని మీద ఖర్చయిందని అడిగితే, ఇచ్చేస్తది. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఇంతయింది. కన్నపల్లి పంప్ హౌస్ మీద ఎంతయింది అయితది. అయితే ఆహ్, ఈ విద్యావంతుల ఎవరైతే లీడర్స్ ఉన్నారో, కన్వీనర్‌లు, మాజీ కన్వీనర్‌లు, జేఏసీ సారథులు వీళ్ళకి ఎవ్వరికీ సోయి లేదా? ఒక రైతు నాకు లైవ్‌లో కాల్ చేసి, 1,00,00,000,00,000 ప్రాజెక్టు, 1,00,00,000,00,000 అవినీతి జరిగింది అంటుర్రు గదా! మరి ఆడున్నది ఉష్కతోని కట్టిందా? అట్టపెట్టెల మేడనా? మరి అది ఏంది అని ఒక రైతు అడిగిండు. అంటే కామన్ రైతు. దాన్నేమంటారంటే కామన్ సెన్స్ అంటారు. ఆయన మరి ఆ! 1,00,00,000,00,000 అట్టిగా అవినీతి చేసిండు గదా! ఆ! మరి ఆడ ప్రాజెక్ట్ ఉండద్దు గదా! అయితే తెలంగాణలో కట్టింది దేనితోని కట్టిర్రు మరి అంటున్నా. ఇప్పుడు తెలంగాణలో హ్మ్. ఈ మేధావులంటోళ్ళకు కామన్ సెన్స్ లేదు. కామన్ సెన్స్ ఆ! ఉన్నోళ్ళకి ఆ! పాపం ఆ! కామన్ సెన్స్ ఉన్నోళ్ళు మన పొలిటికల్ ఫీల్డ్‌లో లేరు. లేరు. ఆ! గట్ల. అంటే ఈ రాజకీయ విమర్శలు చేసేటోళ్ళు వీళ్ళంతా. హ్మ్. హ్మ్. అంటే నిస్సిగ్గుగా ఇప్పుడు నిన్న జరిగింది స్పీకరు వీళ్ళెవరు గూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేరలేదు. చేరలేదు చేరలేదు. అని చెప్పిండు. హ్మ్. కడియం శ్రీహరి ఒక పెద్ద మేధావి. హ్మ్. అంటే ఆయన ఒక లెక్చరర్. హ్మ్. ఆయన చాలా కాలం లెక్చరర్. 91, 92 దాకా. ఎంఎస్‌సి కెమిస్ట్రీ, ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత విద్యాశాఖ మంత్రి. అవును. చాలా డిప్యూటీ సీఎం. ఇరిగేషన్ శాఖ మంత్రి. హ్మ్. ఆయన బిడ్డను కాంగ్రెస్‌లోకి చేర్చినాడే ఆయన కాంగ్రెస్‌లోకెళ్ళిపోయాడు. నా బాస్ కేసీఆర్ నేను టీఆర్ఎస్‌లో చేరలేదు అని అంటే, రాజకీయాల కోసము ఏమైనా చేయగలుగుతారు. ఆత్మ నమ్ముకోగలుగుతారు, అమ్మ నమ్ముకోగలుగుతారు, హ్మ్. నడిబజార్‌లో గుడ్డలిప్పగలుగుతారు. దానికి గూడా సిగ్గు తయారు. లేదు, మానం లేదు. ఇటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయాలలో నీతో నేనేమన్నా నేను? హ్మ్. రాజకీయాల గురించి తప్ప దేని మీదైనా మాట్లాడతా అన్నా. నిన్న స్పీకర్ ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత ఇంకా పాలిటిక్స్ గురించి మాట్లాడొద్దు అని అనిపిస్తాంది. హ్మ్. అసహ్యం అనిపిస్తాంది. జుగుప్సాకరం అనిపిస్తాంది. ఒక న్యాయ నిర్ణేతగా ఉండాల్సిన స్పీకరు ఇట్లాంటి తీర్పు. తీర్పులిచ్చేది. అది తీర్పు. వీళ్ళందరిని మనము మీడియాలో ఎన్ని సార్లు చూసినాం కాంగ్రెస్ కండువాలు కప్పుకోంగా. క ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాలకు పోతే ఆ! వాళ్ళు ఏ హోర్డింగ్‌లలో వాళ్ళ ఫోటోలుంటాయి. కాంగ్రెస్ హోర్డింగ్‌లలో ఉంటాయా? రేవంత్ రెడ్డి పక్కనుంటాయా? కేసీఆర్ వాళ్ళే పక్కనుంటాయా? జెప్పిర్రు గదా! మేము చేరినామని ఇప్పుడు ఆడ జెప్పిర్రు గదా! పెద్ద బహిరంగ సభ కేటీఆర్ పెడతాడు. హ్మ్. ఆడున్న లోకల్ ఎమ్మెల్యే ఎందుకు రాడు మరి ఒకవేళ కాంగ్రెస్‌లో పోకపోతే? హ్మ్. గద్వాలలో పెట్టిండు. కృష్ణమోహన్ రెడ్డి అవును. పోయిండా కృష్ణమోహన్ ఆళ్ళకు? రెడ్డి. పోవాలి గదా మరి.
ఇంత దిగజారిన రాజకీయాలు అన్నప్పుడు హ్మ్. ఇంకా ఈ మేధావులు, విద్యావంతులు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకేమన్నా అర్థం ఉందా? హ్మ్. ప్రజలేమో ఆగమైతున్నారు. హ్మ్. వీళ్ళేమో మోసం చేస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇక రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాలి నాకు? చెప్పండి. కరెక్టే. కానీ ఇక్కడ దారుణం ఏందంటే, వాళ్ళకే వాళ్ళే ఒప్పుకున్నారు. మేము పార్టీలు మారమని ఒప్పుకున్నారు. కండువాలేసుకున్నారు. పరిస్థితులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెల్ల తెలపడానికి వెంకట్రావు. హ్మ్. అందరూ. తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపవచనం చెప్తే నేను కాంగ్రెస్ అంటే పార్టీ ఇది ఇవన్నీ పక్షాన స్పీకర్‌కు ఆ! వినబడలేదా? నా కనబడలేదా? ప్రశ్న దీని మీదనే ఇప్పుడు. ఆ! ఈళ్ళందరేమో మేము చేరినామని ఒప్పుకున్నారు వాళ్ళ హ్మ్. వీడియోలు. హ్మ్. పక్కపొంటి అఫీషియల్ కాంగ్రెస్ హ్యాండిల్. హ్మ్. తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్ అది హ్మ్. ట్విట్టర్. హ్మ్. దాంట్లో ఇగో చేరినప్పుడల్లా ఫోటోలు వాళ్ళే పెట్టుకుర్రు. హ్మ్. ఇగో వీళ్ళని వెల్కమ్ చేసినాం ఇయ్యాలని. హ్మ్. ఇది మొత్తం సాక్ష్యం కాదని, హ్మ్. అసలు ఏది కూడా మాకు సాక్ష్యాధారం పెట్టలేదు. ఆధారం లేదు కాబట్టి హ్మ్. అది ధృవీకరించిన ఛానళ్ళలో రాలేదట. ధృవీకరణ అంటే నాకు అర్థం కాలే. అంటే టీవీ9 టీవీ5, ఏబిఎన్ అట్లాంటి ఛానెల్‌లో వచ్చింది అది వి6లో. అంటే అవన్నీ ధృవీకరించనియా? అదే ఇప్పుడు సాటిలైట్ ఛానెల్స్ కావా? నేనేమంటున్నా, సాక్షాత్తు చట్టసభకు అధిపతిగా ఉండే వ్యక్తి ఆ! ఇంత ఇటువంటి తీర్పులు ఇచ్చినట్టయితే ఇంత ఓపెన్‌గా ఆ! ఆయన చెప్పి పైన ఈయననే కరెక్ట్‌గా ఒక 2 నెలల కింద చెప్పిన మాట మీకు వినిపిస్తా చూడండి. జూసి అలా ఇట్లా కూడా ఉంటారా అసలు స్పీకర్‌లు? అసలు ఇదేనా పద్ధతి అంటున్నారు. ఇది చూడండి ఇగో. ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే కళ్ళల్లో బెరుకు చూడండి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో పుట్టిన ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం. నేను చాలా వ్యతిరేకం. చాలా వ్యతిరేకం అంట. అంటే సార్ గారు చాలా వ్యతిరేకం. మరి ఏమైంది ఇయాల? వ్యక్తిగతంగా హ్మ్. ప్రసాదరావు గారి మీద నాకు గౌరవం ఉంది. ఎందుకంటే చాలా మంచి మంచి వ్యక్తి. హ్మ్. కానీ ముఖ్యమంత్రి ఒత్తిడి. అంటే ఆయనకి విచక్షణ అధికారం ఏం లేదా? రిజైన్ చేయాలి. ఆ? ఎప్పుడైతే ఈయనిచ్చే తీర్పును ముఖ్యమంత్రి చెప్పిండనుకో ఇట్లా ఇయ్యమని, హ్మ్. దానికి అంగీకరిస్తే తీర్పు ఇయ్యాలి. అంగీకరించకపోతే రిజైన్ చేయాలి. నేను ఇయ్యలేనని చెప్పాలి. ఏం హ్మ్. బతకలేడా? అంటే స్పీకర్ పదవి ఇంతేనా? అంటే ముఖ్యమంత్రి చేతులు ఉంటదా? అంటే ఏదైనా గూడా ఏమైందంటే రాష్ట్రపతులను గూడా ప్రధానమంత్రులు ఆట ఆడిస్తున్నారు. మా అబ్దుల్ కలాము తనకిష్టం లేకున్నా గూడా కొన్నిసార్లు సో, అక్కడున్న సోనియా గాంధీ ఒత్తిడి గావచ్చు, మన్మోహన్ సింగ్ ఒత్తిడి గావచ్చు. ఆయన ఏం జేయలేని కానీ పరిస్థితిలో ప్రజలేమనుకుంటారన్న భయం గాని, అంటే లేకపోతే ఏమైందంటే టెన్షన్ గాని. కొన్నిసార్లు ఎట్లయిపోద్దంటే ఇంకా వాళ్ళకి ఏం జేయలేని పరిస్థితి ఏర్పడతది. అదే రోజు రాజీనామా జేయాలి అట్లున్నప్పుడు. హ్మ్. హ్మ్. అబ్దుల్ కలామే జేయలేకపోయాడు గదా! హ్మ్. హ్మ్. అబ్దుల్ కలాం బీహార్ ప్రభుత్వాన్ని హ్మ్. ఎలక్ట్ అయిన వాళ్ళను ప్రమాణ స్వీకారం చేయకముందు బర్తరఫ్ చేశాడు. హ్మ్. చేయకూడదు. నే ఆయన ఇదే 2 విషయం సార్లు మీద ఫైల్ వెనకకు పంపిండు. ఆ! ఇంకా ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సొచ్చింది. ఈ విషయం పైన పొద్దున నేను లైవ్‌లో కోరుట్ల ఎమ్మెల్యే హ్మ్. ఆయన కల్వకుంట్ల సంజయ్‌ని తీసుకున్నా హ్మ్. లైన్‌లో. సో, పిటిషన్ ఎట్లాగో అది కొట్టేసిర్రు కాబట్టి, మరి ఏం చెప్తారు మీరంటే, మాకు గూడా అర్థమైతలేదు. పార్టీ మారడము అంటే అసలు ఎట్లా మారాలి? ఆ రూపకం ఏందో మరి ఎవరైనా చెప్తే బాగుండు. మాకు గూడా తెలుస్తలేదు అంటుండు. ఒక ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. అంటే కండువా కప్పుకున్నా పార్టీ మారినట్టు కాదట. వీడియోలల్లో ఆళ్ళు చెప్పినా పార్టీ మారినట్టు కాదట. మరి ఓపెన్‌గా స్టేట్‌మెంట్‌లు ఇచ్చి ఆళ్ళ పార్టీ నాయకులతో కలిసి పని చేస్తుంటే కూడా మారినట్టు కాదట. అసలు మారడం అంటే ఏంటసలు? మీరేమన్నా చెప్పుర్రు దానికి? ఏమన్నా ఇస్తారా దానికి లైన్? అంటే వాళ్ళ దృష్టిలో ఏందంటే అధికారికంగా సభ్యత్వం తీసుకోవడము రికార్డ్ పరంగా లేకుంటే ఆహ్, వాళ్ళంతట వాళ్ళు డైరెక్ట్‌గా మేము కాంగ్రెస్‌లో చేరినామని చెప్పి మీడియా సమావేశం పెట్టి చెప్పడము. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఆధారాలుగా తీసుకోవాలనేది స్పీకర్ గారి ఉద్దేశ్యం. రాహుల్ గాంధీ దగ్గర పోయి రేవంత్ రెడ్డి కూడా అంతే జాయిన్ అయ్యిండు. కడవ హ్మ్. కప్పుకొని వచ్చిండు. సో, అది మరి అప్పుడు ఏమంటారు మరి దాన్ని? అది జాయినింగ్ కాదా? ఏదున్నా గూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ. హ్మ్. దాన్ని అమలు చేస్తామని చెప్పి మొన్నటి ఎన్నికల్లో గూడా ప్రజలకు హామీ ఇచ్చి రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు గూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆమె బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మరి వాళ్ళే తండ్రి చేసిన చట్టాన్నే కొడుకు, బిడ్డ గౌరవించలేదు. వాళ్ళ ముఖ్యమంత్రులు గౌరవించట్లేదు. హ్మ్. ఇంకా ఏముంటది రాజకీయాలలో విలువలేముంటాయి? వాళ్ళకి ఏం అవసరం సార్ ఇప్పుడు? ఈ 10 మంది లేకపోతే ఏమన్నా అయితదా? ప్రభుత్వం కూలిపోతదా? హ్మ్. అహా! వ ఇప్పుడు ఈ ఐదుగురిని డిస్‌క్వాలిఫై చేస్తే వచ్చే నష్టం ఏంటి? నష్టం ఏం లేదు. వాళ్ళకేందంటే మంచి పాయింట్ అడిగినావు. హ్మ్. ఎందుకు ఈ తీర్పు వచ్చిందనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. లాగులు దడుస్తానే ఎన్నికలకు పోతే ఓడిపోతామని. జూబ్లీ హిల్స్ గెలవంగానే ఆ! ఇది నిజమైన గెలుపు కాదనేది అందరికంటే ముందు రేవంత్ రెడ్డి తెలుసు. 150, 180 కోట్లు పెట్టంది నేను గెలవలేదు. హ్మ్. మరి వీళ్ళందరూ పెట్టుకుంటారా? మళ్ళీ హ్మ్. ఎవరి మీద పడతది? హ్మ్. మళ్ళా రేవంత్ రెడ్డి మీదే పడతది. డబ్బులు పడతది. అరేంజ్ చేసేది. ఆ! సరే శ్రీశైలం నా మిత్రుడే. శ్రీశైలం యాదవ్ కావచ్చు, నవీన్ కావచ్చు వాళ్ళ ఆస్తి పనులు వాళ్ళకు భూములున్నాయి.
వాళ్ళతో పెట్టించిండు. ఉమ్, ఎంత పెట్టించిండు అనేది వాళ్ళకే తెలుసు. బట్ నా అంచనా ఏంటంటే 150-180 కోట్ల దాకా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఉమ్, ఇప్పుడు కరెన్సీ పెట్టుకుంటాడా, ఉమ్, పోనీ ప్రకాష్ గౌడ్ పెట్టుకుంటాడా, ఉమ్. గాంధీ పెట్టుకుంటాడా, ఉండొచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు, కానీ పెట్టుకోరు పెట్టరు. వాళ్ళు, పెట్టుకోరు. అంటే పార్టీ మొయ్యాలి ఇప్పుడు. పార్టీ మొయ్యాలి. ఉమ్, మీరు మా పార్టీ ఆ పార్టీలోకి వెళ్ళి మేము వచ్చినాం, వచ్చినాం మీరు మొయ్యరు. మీరు మొయ్యాలి. వాళ్ళు అప్పుడు హామీ తీసుకొని ఉంటారు. ఉమ్. వాళ్ళు ఎలక్షన్ అయితే మేము టికెట్ ఇచ్చి మీకు ఏదొచ్చినా మీరు మమ్మల్ని ఖర్చులు చూసుకోవాలి. ఇస్తామని. ఆ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 5 ఉన్నారంటే 200 కోట్లు 1000 కోట్లు పెట్టాలి. ఇప్పుడు 9 మంది దానం నాగేంద్రన్ అయితే ఎవరు ఎట్లా కాపాడలేదు. కాపాడలేడు అది. 9 మంది ఆ, 9 మంది అంటే కనీసం 1800 ఒక్కొక్కరికి 200 కోట్లు. 200 కోట్లు అన్న 1800 కోట్లు. 2000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఉమ్, ఈ 2000 కోట్లు పెట్టగలుగుతాడా రేవంత్ రెడ్డి? పెట్టలేడు. ఉమ్. అవి పెట్టడానికి గెలవరు 100%. ఓడిపోతే మళ్ళా సీట్ కింద అర్బన్లో ఉన్నట్టు రూరల్లో లేదు. అది సర్పంచులు చూస్తున్నాం సగం కదా. మంది సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. ఉమ్, ఉమ్, మరి రూరల్ ఏం చేయాలి? ఇప్పుడు లోకల్ బాడీస్ వన్ సైడ్ ఉంటే ఉమ్, ఇప్పుడు ఈ తీర్పు ఎందుకు లేట్ అయింది? ఉమ్, సుప్రీంకోర్టుతో స్పీకర్ చివాట్లు ఎందుకు తిన్నాడు? ఉమ్. డిలే చేసుకుంటే ఎందుకు వచ్చింది? నిన్నటి దాకా ఆగి అంటే కరెక్ట్ గా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మూడు ఎందుకు తెలుసు. ఫైనల్ రిజల్ట్ చూసినాక మూడో విడత ఫైనల్ చూసినాక రిజల్ట్స్ వన్ సైడ్ లేదు. ఉమ్, లోకల్ బాడీస్ లా ఎంత దరిద్ర పార్టీ అయినా ఉమ్, అధికారంలో ఉంటే ఉమ్. లోకల్ బాడీస్ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. 66-67% వచ్చింది 2019 బీఆర్ఎస్ అప్పుడు. అదే ఏదైనా కూడా అధికారం లోకల్ బాడీస్ ఎవరైనా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉండి కూడా ఉమ్, ఇవాళ సగం సీట్లు కూడా గెలవలేని పరిస్థితి ఏర్పడ్డది. ఉమ్, ఉమ్, అంటే దాని అర్థం ఏంది? వీళ్ళు నిలబెడితే ఓడిపోతారు, ఉమ్. లాగులు దడుస్తున్నాయి. ఓడిపోతే ఈయన సీట్ కిందకి ఎస్ఆర్ వస్తుంది. అవును, ఓడిపోతే ఆయన సీట్ కింద అంతే కదా, ఇక అదే భయం. అయితే ఉమ్, ఉమ్, ఉమ్. అందుకని అది కారణం అందుకోసానికి ఈ తీర్పు ఇట్లా రావడానికి. కానీ ఆయా నియోజకవర్గాలలో ప్రజలు కొంచెమన్నా అంటే అసలు మీకు సిగ్గుందా అని అడగరంటారా రేపు ఇప్పుడు పోతారా? వీళ్ళకి సిగ్గు ఎక్కడిది? ముఖం ముఖం చూపెడతారు ప్రజల దగ్గర పోయి, ప్రజల దగ్గర పోయి. బీఫామ్ ఇచ్చిన పార్టీకి లాయల్ కాదు వీళ్ళు. అందుకే వీళ్ళు ఏం చేసిందంటే ప్రజలను కూడా కరప్ట్ చేసారు. చేరిన పార్టీ వాళ్ళకు లాయల్ కాదు, ఆహా. ఇంకెవరికి లాయల్? ప్రజలను కూడా కరప్ట్ చేసిండ్రు. అట్లా ప్రశ్నించకుండా మీరు వటికేసిండ్లా? మరి కలకత్తా హైకోర్టు అంత మంచిగా చెప్పింది, ముకుల్ రాయని తీసి పక్కకు పెట్టింది, మరి మన దగ్గర ఎందుకు అట్లా అయితే జరగదు? కదా ఇప్పుడు కూడా దీని మీద సుప్రీం కోర్టుకి వీళ్ళు వెళ్తారు. అప్పీల్ పోతారు కదా. వీళ్ళు అప్పీల్ పోయినప్పుడు ఆధారాలు చూపెడతారు కదా. కానీ ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది ఈ 2 ఏళ్ళు తీర్పు చెప్పడానికి. అది ఈ లోపల మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు నానబెడతారు. కాబట్టి ఏ వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి. ఎవరు కూడా తమ బాధ్యతల ప్రకారం తాము పదవులు తీసుకునే ముందు ఆ ప్రమాణాలు చేస్తారు కదా. ఆ ప్రమాణాల ప్రకారం ఎవ్వరు కూడా లేరు. దానం నాగేందర్ పక్కన డిస్క్వాలిఫై అవ్వడం, డిస్క్వాలిఫై అవుతాడు. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు అయితే కాబట్టి మళ్ళీ గెలుస్తాడు. ఆయన కూడా అదే చెప్తుండొచ్చు కదా, నేను కూడా పార్టీ మారలేదంటే. ఆయన పార్టీ మారలేదు అనడానికి లేదు, ఎందుకంటే బీఫామ్ కాంగ్రెస్ కదా. ఆయన ఎంపీగా పోటీ దానికి ఏం చెప్తారు? మేము అంటే అందరు డౌట్ పడుతారు కాదు కదా. ఇన్నిటికి ఇన్ని చెప్పినప్పుడు దానికి ఏం తీసుకొస్తారు అని. చేయడానికి లేదు, స్పీకర్కి ఏం లేదు వేరే మార్గం. బీఫామ్ ఉంది కదా ఎలక్షన్ కమిషన్ దగ్గర. అసలు ఇప్పటిదాకా చూడొద్దు, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో సస్పెండ్ చేయాలి. బట్ ఎలక్షన్ కమిషన్ ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే తప్ప వాళ్ళు కదిలేటట్లేరు. కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు స్పీకర్కే ఇచ్చేటట్టున్నారు. ఎందుకంటే వాళ్ళే స్పీకర్ దృష్టి తేవాలి. ఇతను కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసినట్టుగా మా రికార్డులో ఉంది, మీరు చర్య తీసుకోండి అని వాళ్ళే చెప్పారు. రెఫర్ చేయాలి లెక్కకైతే. అయితే చాలా సీరియస్ అంశం ఏంటంటే, మనం సోషల్ మీడియాలో రోజు చూస్తాం రేవంత్ రెడ్డిని తిట్టేటోళ్ళంతా ఒక వర్గం, ఒక సైడ్ కనిపిస్తూ ఉంది. హైడ్రాకో, మూసీకో, గ్రామాల్లో రైతులు రుణమాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని తిడుతురు. ఇంకొక అంటే పథకాలు రాలేవని చెప్పిన చేయలేదని. ఇంకో పక్కనేమో ఎలక్షన్స్ ఏమో గెలుచుకుంటూ వస్తున్నాం అనేది ఒకటి, కంటోన్మెంట్ కావచ్చు, లేకపోతే జూబ్లీస్ కావచ్చు, ఇప్పుడు పంచాయతీల్లో కూడా ఒక అంటే వీళ్ళకంటే కొంచెం మెరుగైన ఫలితాలు ఉండడం. ఇది చూస్తుంటే ఏమంటారు అంటే, లేలే రేవంత్ రెడ్డి పరిపాలనే బాగున్నట్టుంది, ఈ ఒరేటోళ్ళంతా తలకాయ లేనోళ్ళేమో అన్నట్టుగా బయట కొంచెం చర్చ నడుస్తా ఉంది. అంటే వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని ఇప్పుడు ప్రజల ఆలోచన ఏందనేది ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల లోపల చేంజ్ అనేది కనబడుతూ ఉన్నది. ఇక అర్బన్లో ఏమైందంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్, ఇంకా 3 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు మనం బీఆర్ఎస్ గెలిపించినంత మాత్రాన కొత్తగా బీఆర్ఎస్ ఏమి ముఖ్యమంత్రి కాడు కదా, అధికారంలోకి రాడు కదా. ఈ వీళ్ళు నిలబడ్డ వాళ్ళు మేము పనులు చేయిస్తామని అంటున్నారు. మెయిన్ ఏముంటది? డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ. సార్ కోస్తే కూడా పైసలు లేవన్నోడి దగ్గర ఇంకా అభివృద్ధి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? అంటే ఈ మున్సిపాలిటీలో ఏదో కొంత ఫండ్స్ వస్తాయి కాబట్టి లోకల్ బాడీస్ కు ఫండ్స్ ఉంటాయి, మనం కట్టే ట్యాక్స్ ద్వారా వాళ్ళు కొంత. పాత సర్పంచులకే బిల్లులు లేక ఆత్మహత్యల దాకా పోయిరని మనమే చూసినాం పనులకి. ఇప్పుడు కొత్తగా అయిన సర్పంచులు వస్తాయంటే ఎట్లా నమ్ముతారు? ప్రజలను మభ్య పెట్టడానికి నోటిఫికేషన్ రాకముందే ఈయన గాంధీ గోపీనాథ్ చనిపోయిన వెంటనే 200 కోట్లతో పనులు చేపట్టిళ్ళు, 60-70 కోట్ల పనులు చేసిండ్రు. కాబట్టి ఒక భ్రమ అనేది ఉంటది.
ఈ ఓకే. పిల్లోడు యంగ్ ఉన్నాడు తెస్తాడు. హ్మ్. రేపు నాగేందర్ కూడా అంతే. రేపు ఓకే. నాగేందర్ విషయంలో కూడా హ్మ్. టఫ్ కాంపిటీషన్ ఉంటది. చాలా సీరియస్ అంశం సార్. 42% రిజర్వేషన్ అన్నారు కదా! ఇగ అది అటకెక్కినట్టేనా? అంతే ఇగ అయిపోయింది. అయిపోయింది కదా! ఇగ. దాన్ని బీసీ సంఘాలు ఏమి అడగయా? మాట్లాడరా? ఇగ వాళ్ళు ఒర్రెంత ఒర్రిన్లు. కానీ ఏదో నిన్న జంతర్ మంతర్ దగ్గర కూడా అందరూ పోయిన్లు. అవును. అంటే ఇక్కడ ఏందంటే ప్రాపర్ పద్ధతిలో మోడీ డిమాండ్ చేయట్లేదు. హ్మ్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి. హ్మ్. ఇక బీసీ సంఘాలు ఇంకా నిర్మాణయుతం కావాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. ఏదో కొద్దిమంది లీడర్లు కాల్స్ ఇస్తా ఉంటారు, జరుగుతా ఉంటాయి గానీ, ఇప్పటివరకు కూడా ఒక ఆర్గనైజ్డ్‌గా లేరు బీసీలు. కానీ గట్ల డిక్లరేషన్ రిలీజ్ చేసి హ్మ్. 1,00,000 కోట్లు ఇస్తాం సబ్ ప్లాన్ పెట్టి అని చెప్పి ఓపెన్‌గా కాంట్రాక్ట్‌లలో కూడా మీకు పర్సెంటేజ్ ఉంటదని చెప్పి, చివరికి 42% ఇయ్యకుండా అంటే జనరల్‌గా ఏమనుకుంటారు సార్, ఉన్నదానికంటే ఎక్కువ ఇస్తామన్నప్పుడు ఏమనుకుంటామంటే ఎక్కువ ఇయ్యకపోయినా కనీసం ఉన్నదన్నా వస్తదనుకుంటాం. మొన్న 23 కూడా రాకుండా 18% పడిపోవడము పంచాయతీలల్ల. సో, ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలల్ల తగ్గితే మరి కొట్లాడ రాని. అంటే వీళ్ళకి అది లేదా ఫైర్? అది నిర్మాణం ఉండాలి. ఇప్పుడు బీసీలలో నిర్మాణం లేదు. హ్మ్. కొంతమంది విడివిడిగా నాయకులున్నారు. వాళ్ళు హ్మ్. ఏ పేరుతో సంఘాలు పెట్టుకున్నా కూడా హ్మ్. వాళ్ళు పిలిస్తే జనం వచ్చే పరిస్థితిలో లేరు. హ్మ్. జనానికి కూడా భావజాల వ్యాప్తి జరగాలి. బీసీలకు ఎట్లా అన్యాయం జరిగిందనేది. హ్మ్. ఇప్పుడు తెలంగాణ కూడా అట్లే ఉండే కదా! 96, 97, 99 మేము పనిచేసినప్పుడు హ్మ్. కేసీఆర్ రాకముందు హ్మ్. మేము పిలిస్తే ఎవరొచ్చేటోళ్ళు 20 మంది, 30 మంది వచ్చేటోళ్ళు. హ్మ్. తెలంగాణలో ఎప్పుడైతే భావజాల వ్యాప్తి మనకు ఎట్లా అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ రైతుల ఆత్మహత్యలు చెప్పగలిగి రైతుల ఆత్మహత్యలకు నీళ్ళకున్న సంబంధం ఏంది? మన నదులలో నీళ్లున్నా మనకెందుకొస్తలేవు? మన దగ్గర నుంచి దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి వలసలెందుకు ఎందుకు పోతున్నారు? పోతున్నారు? ఆ! తర్వాత మన దగ్గర నుంచి నక్సలైట్‌గా ఎందుకు మారుతున్నారు? ఈడో 20,000 మంది, ఆడో 35,000 మంది ఎట్లా చనిపోయిన్లు? వీటన్నిటికి కారణం ఏంది? కరెంట్ ఎందుకొస్తలేదు? ఇవన్నీ అర్థం చేయించగలిగి కరెక్ట్‌గా అర్థం మన చేయించగలిగారు మన కాబట్టి నిధులు, మన హ్మ్. నీళ్లు ఇవన్నీ గూడా మన ఉద్యోగాలు ఎట్లా వాళ్ళు చేజిక్కించుకుంటున్నారు? వాళ్ళు తరలించకపోతున్నారు? హ్మ్. ఈ వనరుల దోపిడీ ఇవన్నీ మేమంతా నెత్తినోరు కొట్టుకొని ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అప్పుడు అరిస్తే అందరూ మనదనుకోని కొట్లాడిర్రు. అప్పుడు గూడా ఇంకా చదువుకున్నోళ్ళకే అర్థమైంది. హ్మ్. కేసీఆర్ గారొచ్చినంక తన మాటలతోని, 'ధూమ్‌ధామ్' లాంటి పాటలతోని హ్మ్. ఆయన కూర్చొని రాయించిండు. పాటలు వాడంతట అవి రాలే, వాళ్ళంతట వాళ్ళు రాయలే. హ్మ్. ఆయన కూర్చొని ఒక్కొక్క విషయం అందశ్రీ గూడా ఎన్నో సార్లొచ్చి ఆయన దగ్గర కూర్చొని సబ్జెక్ట్ తీసుకొని రాసాడు. ఆ 'జయ జయ ఆ! హే తెలంగాణ' గూడా ఏదైనా కూర్చొనే చేసిర్రని చెప్పి అన్నారు. ఏదైనా గూడా హ్మ్. అర్ధరాత్రి ఇంట్లో కూర్చొని రాసింది గాదు. హ్మ్. వాళ్ళ దగ్గర ఆ భావుకత ఉన్నది, ఆ పదజాలం ఉంది గానీ, హ్మ్. కంటెంట్ జెప్పాలి గదా! ఇప్పుడు చెప్పేటోళ్ళు కావాలి గదా! కంటెంట్ జెప్పాలి గదా! హ్మ్. అది హ్మ్. అర్థం చేసుకున్నోళ్ళు కొంత లెఫ్ట్ పార్టీలలో పనిచేసినోళ్ళు ఇప్పుడు 'సదాశివుడు' తలాపునా పారుతుంది గోదారి నీ చేను నా చెలక ఎడారి అని రాసిండు. హ్మ్. ఆయన ఎందుకు రాయగలిగిండు అది? అంటే ఆయన చాలా కాలం విప్లవోద్యమాలలో పనిచేసినోడు. హ్మ్. ఆ హ్మ్. సోయున్నోళ్ళు రాయగలిగిండ్రు. లేదా కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది కవులను కూర్చోబెట్టుకొని వాళ్ళందరిని కూర్చోబెట్టి రాయించాడు. హ్మ్. అట్లా బీసీ ఉద్యమానికి గూడా ఇదే పరిష్కారం. హ్మ్. బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ ఏదైతే చెప్పిండో, హ్మ్. అంబేద్కర్ చెప్పినా, జయశంకర్ గారు భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ అని ఏదైతే చెప్పిండో, ఈ 2 సేమ్. హ్మ్. అట్లా చేస్తే తప్ప ఏ ఉద్యమం గూడా సక్సెస్ కాదు. హ్మ్. ఆ చేసే ఓపిక వీళ్ళకి లేదు. అప్పుడు ఇప్పుడు జయశంకర్ సార్ కంటే ఆ ఓపిక ఉండే, కేసీఆర్ గారికి ఆ ఓపిక ఉండే, వీళ్ళకెవరికి ఆ ఓపికలు లేవు. ఇప్పుడు హ్మ్. ఆర్ కృష్ణ గారు బీజేపీలో ఆయన అడ్జస్ట్ అయిపోయిండు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిండ్రు. అప్పుడప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ లాగానే వస్తాడు. మీటింగ్‌లలో మాట్లాడుతుంటాడు. చాలా నిజాయితీగా బీసీ ఉద్యమాన్ని జీవితకాలం నడిపిన గొప్ప నాయకుడాయన. హ్మ్. హ్మ్. బట్ ఓ పార్టీ పెట్టాలే, లేదా బీసీలను అందరిని గూడా ఉద్యమోన్ముఖులను జేయాలంటే ఇప్పుడు ఆయన పెద్ద మనిషి అయిపోయిండు. ఇప్పుడు ఆ ఓపిక ఆయనకు వయసయిపోయింది. లేదు. హ్మ్. హ్మ్. మిగతా వాళ్ళన్నా మరి ఆయన శిష్యులు చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళన్నా ఆ బాధ్యతలు భుజానేసుకొని ఒక భావజాల వ్యాప్తి, ఆందోళన దీనికొక రాజకీయ పార్టీ ఇది చేయాలనే ఆలోచన అంటే ఎవరు చేయట్లేదు. మనిషికుండే ప్రొడక్టివ్ లైఫే కొద్ది ఆ! కాలం గదా! ఆ! అందులోనే గదా ఏం జేసినా. అయితే ఇప్పుడేమైందంటే ఈ వివిధ రాజకీయ పార్టీలల్ల బీసీలు చీలిపోయినారు. వివిధ కులాలుగా చీలిపోయినారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఈ గొడవలు, వాళ్ళ దాంట్లో వాళ్ళనే లీడర్‌షిప్పు, ఈగోలు ఇదంతా ఒక 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 రాశికి రావాలనంటే దాన్ని సమర్థంగా నడిపించగలిగే కేసీఆర్ లాంటి నాయకుడు రావాలి. వస్తారా ఎందుకంటే సార్? ఎవరన్నా ఉంటదా? సాధ్యమైద్దా అంటే భవిష్యత్తులో? ఇప్పుడు మీ అంచనా దాని ప్రకారం. ఆ ప్రాపర్ హీట్ అయితేనే అది బెండ్ అయితది. ఇప్పుడు హ్మ్. దానికి సరైన వేడి తగలాలి. వేడి తగలాలి. ఇప్పుడు ఇంత మోసం చేస్తుంటే ప్రభుత్వాలు తగలట్లేదా? ఇప్పుడు ఒక కుక్క మెడికల్ షాప్ ముందట కూర్చొని మూలుగుతాందట. హ్మ్. హ్మ్. నీలాంటి అతను ఒకాయన మందులు కొనడానికి పోయి ఇది ఎందుకు మూలుగుతాందంటే పొద్దున్నుంచి మూలుగుతాంది అని. హ్మ్. పొద్దున్నుంచి ఎందుకు మూలుగుతాంది? హ్మ్. అంటే అది ఒక మేకు మీద కూర్చున్నది. ఒక మొల మీద కూర్చున్నది. మొల గుచ్చింది దానికి. ఆ! మరి ఆ! మొల మీద కూర్చున్నప్పుడు లేచిపోవచ్చు కదా! అంటే
దానికి మూలిగేంత నొప్పే ఉన్నది. దానికి లేచిపోయేంత నొప్పి లేదు. ఇంకా అంత మంట రావట్లేదు. ఇంకా అంత మంట రావాలయితే. అంత ఆ! మంటొస్తే ఓకే. అంత మంటొస్తే లేస్తది. బీసీలకు కూడా ఇంకా అంత మంట రాలేదు. ఓకే. చివరగా చెప్పండన్న. ఆ! అంటే ఇప్పుడు 10 ఏండ్ల పరిపాలనలోనేమో 3.5 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ జేషిండు. కాబట్టి అప్పుల కుప్పగా జేసేషిండు. నాశనం పట్టిండు రాష్ట్రాన్ని అని చెప్పిర్రు గదా! ఈ 2 ఏండ్ల పరిపాలనలోనే 2.5 లక్షల కోట్ల అప్పుకు రీచ్ అయిన మన తెలంగాణల మరి ఇలా మేధావులు మాట్లాడతలేరెందుకు? ఆ రోజు అంతగానం మాట్లాడిర్రు. వాళ్ళనే అడగాలే. ఇప్పుడు హ్మ్. అప్పయింది, అప్పయింది, అప్పయింది. ఫస్ట్ ఏందంటే అప్పు లేకుండా ఏ రాష్ట్రం గూడా, ఏ ప్రభుత్వం గూడా ముందుకు పోదు. హ్మ్. ఇవాళ అందరం గర్వపడే అమెరికా హ్మ్. అభివృద్ధి చెందిన దేశాల్లో నంబర్ 1గా చెప్పుకుంటాం. అందరం అక్కడికి పోవడానికి వీసాల కోసం ప్రయత్నం చేస్తాం. బట్ అమెరికాకున్నంత అప్పు హ్మ్. ప్రపంచంలో ఏ దేశానికి లేదు. హ్మ్. తర్వాత ఒక 100 దేశాల అప్పులు కలిపితే ఎంతుంటదో ఒక అమెరికా అప్పు అంతుంటది. హ్మ్. వాళ్ళ హ్మ్. జీడీపీతో పోల్చినప్పుడు ఆ హ్మ్. జీడీపీ కంటే 120% ఎక్కువ అప్పులు ఎక్కువ చేశారు అప్పుంటది. వాళ్ళు. ఓకే. ఆ! అయితే అప్పులుంటాయి. కానీ తెచ్చిన అప్పు ఎక్కడ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ! ఇప్పుడు అసెట్స్ క్రియేషన్ ఉందా లేదా? కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో చేసిన అప్పు హ్మ్. రేవంత్ రెడ్డి 3 ఏళ్లలోనే చేసిండు. హ్మ్. అయితే ఆయనేమో 85% ప్రొడక్టివ్ సెక్టర్ మీద ఖర్చు పెట్టాడు. హ్మ్. దానివల్ల రిటర్న్స్ వస్తున్నాయి. హ్మ్. 29,000 కోట్ల టాక్స్ వచ్చేది. హ్మ్. ఇవాళ 1,60,000 కోట్లకు పోయింది. హ్మ్. ఆయన హ్మ్. దిగిపోయిన నాటికే 1,12,000 కోట్లకు పోయింది. హ్మ్. అంటే ప్రొడక్షన్ పెరిగింది. హ్మ్. ఈయన తెచ్చిన అప్పు పథకాల మీద పెడుతున్నాడు. అది రిటర్న్ రాదిగ. ఇంకా అటే అది పోతదది. పోయినట్టే. పోయినట్టే. ఫస్ట్ ఇయర్ 1,58,000 కోట్లు అప్పు చేశాడు. హ్మ్. 1,52,000 కోట్లు ఈ అనుత్పాదక రంగాల మీద పెట్టిండు. హ్మ్. కాబట్టి హ్మ్. అది రికవరీ కాదిగ అది. హ్మ్. దానివల్ల ప్రొడక్షన్ పెరగదు. హ్మ్. కాబట్టి అప్పు దేనికి తెస్తున్నాడు, దేనికి పెడుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఆయన 9.5 ఏళ్లలో చేసింది ఈయన 3 ఏళ్లలోనే చేసిండు. అంటే రైతులకు 2 రుణమాఫీ ఏళ్లలోనే చేసాడు. రైతులకు రుణమాఫీ జేసినా, ఇంకా చాలా పథకాలు జేసినామని జెప్పి చెప్తుర్రు కాబట్టి ఫ్రీ అది బస్ కూడా సరిగ్గా పెడుతున్నామని. రాలే కదా! ఇప్పుడు నేను రైతునే. హ్మ్. నాకు ఒకటేసారి పడ్డది. నాకు 5 సార్లు రావాలే. హ్మ్. ఒక్కసారే వచ్చింది. హ్మ్. మరి నా సంగతి? హ్మ్. మరి రుణమాఫీ నాకు 2,00,000 అప్పు మాఫీ కాలేదు. హ్మ్. చాలా మందికి మాఫీ కాలేదు. హ్మ్. ఆ ఒక్క ఊర్లో హ్మ్. 100 మందికి రూ. 2,00,000 అప్పుంటే, ఈ 10 మందికి, 20 మందికి మాఫీ అయింది. ఆయనే హ్మ్. చెప్తున్నాడు 18,000 కోట్లే మాఫీ అయిందని. హ్మ్. 48,000 కోట్లు కావాలి. హ్మ్. మరి హ్మ్. ఏది హ్మ్. సరిగ్గా రావట్లేదు. హ్మ్. ఆయన అన్న ప్రామిసెస్, హామీలు కూడా ఏం వాళ్ళు 21,000 కోట్లు జేసిర్రు కరెక్ట్‌గా. 25,00,000 మంది రైతులకు జేసిర్రు. హ్మ్. కానీ వాళ్ళు ఫస్ట్ బడ్జెట్‌లో పెట్టుకుంది 41,000 కోట్లు ఏదన్నా లెక్కకైతే. గాని నేననేది ఏందంటే, హ్మ్. చెప్పుడు ఎక్కువున్నది, చేసుడు తక్కువున్నది. హ్మ్. ఈ చూసేటోళ్ళకేమో వాళ్ళకు అంత డీప్‌గా దీన్ని పరిశీలించే ఓపిక లేదు. హ్మ్. మేధావులకేమో ఆయన ఏదో ఒకటి కుక్క బొక్కేసినట్టుగా ఏదో ఒకటి ఏస్తున్నాడు. ఆ! తోకాడించుకుంటే తిరుగుతా ఉన్నారు. మరి హ్మ్. దానికేం చేస్తాం మనం? ఓకే. అది ప్రజలకు పట్టిన దుర్గతి అది. హ్మ్. సో, ఫైనల్‌గా చెప్పండి. ఇప్పుడు గోదావరి బనకచెర్లదైతే మనం రోజు మీరు మాట్లాడిర్రు సేమ్ బయట. ఇప్పుడు నల్లమల సాగర్ మార్చినా గూడా హ్మ్. మా విమర్శ అదే ఉంటది. కొత్తగా ఏం లేదు. పేరు మారింది. ఆ! అదే. పేరు మారడం వల్ల వాళ్ళకి కొన్ని ప్రయోజనాలున్నాయి. హ్మ్. ఎందుకంటే అది నదుల అనుసంధానంలో భాగంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. ఇంతకుముందు బంకచెర్ల రిజెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అవును. దీన్ని రిజెక్ట్ చేయదు. హ్మ్. ఎందుకు చేయదంటే ఇది కావేరి అనుసంధానానికి తీసుకుపోతానంటాడు. కాబట్టి కాబట్టి అది మోడీ గారి ప్లాన్ గదా! హ్మ్. అందుకని ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫైట్ చేయాలి తెలంగాణ. హ్మ్. ఎందుకంటే ఆ జలదోపిడీ అనేది ఇప్పుడు దీన్ని కేంద్రాన్ని ఒప్పించే పద్ధతిలో మార్చుకున్నారు వాళ్ళు. ఓకే. ఆ! ఆ! కాబట్టి ఆ! దాని మీద ఇంకా ఎక్కువ ఫైట్ చేయాలి. ఓకే. సో, మిగులు జలాల్లో డెఫినిట్‌గా తెలంగాణ వాటా దక్కేదాకా ఖచ్చితంగా సేమ్ పోరాటం డిమాండ్స్ చేస్తేనే బెస్ట్. బనకచెర్ల మీద తెలంగాణ ఏదైతే ప్రతిపక్షాలు గాని, మాలాంటి వాళ్ళం గాని ఏం డిమాండ్స్ పెట్టామో హ్మ్. సేమ్ డిమాండ్స్ ఇప్పుడు కూడా అవే ఉంటాయి. అవే ఉంటాయి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. ఇది ప్రకాష్ గారితో విశ్లేషణ. థాంక్ యూ. నమస్తే.